హాయ్ క్యూటీస్. ఇలా ఎగ్గు దొండకాయ కర్రీ చేశారంటే రుచి మర్చిపోలేరు. ఈ కర్రీ చూసిన తర్వాత మీకు కూడా చేయాలనిపిస్తుంది. చాలామందికి దొండకాయ అంటే ఇష్టం ఉండదు. ఆళ్ళకి ఇలా చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటది. ఆ చాలా మందిలో నేను ఒక మెంబర్‌ని. నాకు దొండకాయ అంటే ఇష్టం ఉండదు. ఓసారి ఇలా ట్రై చేయండి నేను చెప్పిన విధంగా చాలా బావుంటది. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకున్నాక తిరగమాత గింజలు మొత్తం కలిపి వేయాలి. వేసిన తర్వాత దొండకాయలు వేసుకోవాలి. దొండకాయలు వేసిన తర్వాత దానిలో ఉప్పు వేయాలి. ఉప్పు వేసిన తర్వాత కొంచెం సేపు ప్లేట్ పెట్టుకోవాలి. ప్లేట్ పెట్టి తీసేసిన తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్‌లో వస్తాయి. అలా వచ్చిన తర్వాత నూనె పైకి తేలిన తర్వాత దాంట్లో ఎగ్స్ వేసేసుకోవాలి. ఎగ్స్ వేసేసుకొని అలా కదపకుండా అలానే ఉంచాలి. అలా ఎగ్స్ వేసిన తర్వాత పైకి పొంగినట్టు వస్తాయి. అప్పుడు మనం ఫ్రై చేసుకున్న విధంగా మొత్తం కలిపి అన్నీ ఫ్రైలాగా చేసేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్‌గా వస్తుంది. కారప్పొడి చల్లేసుకోవటమే.